కనిపిస్తున్నాడే వీడే మన హీరో. పేరు బుల్లిరాజు. మనిషి మంచోడే, కానీ తిండి దగ్గరే కొంచెం తేడా. ఇంకా ఆ పక్కన ఉన్నవన్నీ కూడా వీడి లోపల బాడీ పార్ట్స్. అవేమో వీడి కళ్ళు, ఆ పక్కనే వాడి టంగు, ఇక ఆ పక్కనే ఉండేది వాడి స్టమక్, ఆ తర్వాత వాడి లివర్, ఇక లాస్ట్లో ఉండేదేమో వాడి కిడ్నీ. అన్నింటికంటే వెనకాల గంభీరంగా ఉందే అదే వీడి బ్రెయిన్. ఇక వీడి తినే తిండికి వాడి బాడీ పార్ట్స్ అన్నీ ఎలా ఫీల్ అవుతున్నాయో చూద్దామా? అబ్బా, ఈరోజు ఓవర్ టైం చేశాను బ్రో. కాసేపు రెస్ట్ తీసుకుంటా, మళ్ళీ పొద్దున్నే డ్యూటీ ఎక్కాలి. నీకు ఆ రెస్ట్ అన్నా దొరికిందిరా బాబు, నాకు ఇంకా చాలా వర్క్ ఉంది. రిలాక్స్ రెస్ట్ అంటే ఏంటి బ్రో? ఏంటి మీ ఉప్పర్ మీటింగ్? రేపు వర్కింగ్ డే తెలుసు కదా, పడుకోండి పడుకోండి. ఏ టిఫిన్ చేసిందా మా మమ్మీ? అయ్య బాబోయ్, ఇడ్లీ చేసిందా? తాతగారు ఇచ్చిన డబ్బులున్నాయిగా, ఎంచక్క బయటికి వెళ్ళి బొండాలు తెచ్చుకుంటా. అంటావు ఒరేయ్, ఏంటా ఇది? పొద్దున్నే ఆయిల్ ఫుడ్ వేస్తున్నావు నాకు. నేను ఎంత హార్డ్ వర్క్ చేయాలో తెలుసా? ఇలా ఏదో ఒకటి వేసి నన్ను నింపేస్తావు. అదంతా డైజెస్ట్ చేయలేక చస్తున్నా నేను. నీకేంటి బ్రో, నువ్వు ఫ్యాట్స్ ముట్టుకోవు. ఆ ఆయిల్ అంతా నేనే క్లీన్ చేయాలి. మీరు ఏం చక్క ఇంట్లో చేసినవి తినొచ్చుగా. ఆ బోండాలు, బజ్జీలు, ఆయిల్, అబ్బా తలుచుకుంటేనే భయం వేస్తుంది. తింటే తిన్నాలేరా, వాటర్ అయినా బాగా తాగమని చెప్పండి రా వాడికి. మళ్ళీ వీడు కూల్ డ్రింక్ వస్తున్నాడు బ్రో. చల్లటి ఫుడ్స్ నాకు అస్సలు పడవు. వాడికి ఎవరైనా చెప్పండి రా బాబు. కూల్ బ్రో కూల్. ఆ కూల్ డ్రింక్స్ అంటేనే నాకు దడ. ఒక కూల్ డ్రింక్ లో 12 టీస్పూన్ల షుగర్ ఉంటుందంట. ఆ షుగర్ అంతా నాలో ఫ్యాట్ గా సెటిల్ అయిపోతుంది. అందరూ నన్ను ఫ్యాటీ లివర్ అంటారు. అప్పుడు నేను ఏ పని చేయలేను. ఊరుకో బ్రో, ఫీల్ అవ్వకు. నా పరిస్థితి అంతేలే. వీడు ఇలాగే నీళ్లు తాగకుండా ఇలాంటివన్నీ తాగుతూ ఉన్నాడంటే నాలో రాళ్ళు రప్పలు పెరుగుతాయని భయంగా ఉంది. అబ్బా, ఇప్పుడే లంచ్ అంతా డైజెస్ట్ చేసి అలసిపోయాను. వీడు భలే స్నాక్స్ రెడీ అవుతున్నాడు, అది కూడా ప్యాకెట్స్. దేవుడా, ఇక నా వల్ల కాదు. అందులో చాలా రోజులు ఫ్రెష్ గా ఉండటానికి ఏవో కెమికల్స్ కలుపుతారంట. అవును బ్రో, నేను విన్నాను. వీడిని ఇలాగే వదిలేస్తే మనమంతా ఏమైపోతామని భయంగా ఉంది. పదండి కామ్రేడ్స్, మనమందరం కలిసి మన బాస్ కి కంప్లైంట్ చేద్దాం. వీడు తినేవన్నీ నేను డైజెస్ట్ చేయలేను. నేను రిటైర్ అయిపోతాను. అవును, నా వల్ల కూడా కావట్లేదు. నేను డ్రాప్ అయిపోతాను. నేను ఫెయిల్ అయిపోతాను. ఓకే ఓకే కూల్, వాడితో నేను మాట్లాడతాను, డోంట్ వరీ. ఇప్పుడు నాకు బాగా అర్థమైందండి. నా కళ్ళు చూసినవి నాలుక చెప్పింది ఏంటూ ఇన్ని రోజులు మీ అందరినీ తెగ బాధ పెట్టేశాను. నన్ను క్షమించండి రా. ఇక నుండి మా అమ్మ శుభ్రంగా ఇంట్లో చేసినవే తింటాను. టైంకి తిని బాగా నీళ్లు తాగుతాను. బయట ఫుడ్స్ అస్సలు ముట్టుకోనండోయ్, ప్రామిస్.
చూసారుగా, మీరు కూడా బయట ఫుడ్ సాధ్యమైనంత వరకు మానేయండి. టైంకి తినండి. మీ బాడీని ఆరోగ్యంగా ఉంచుకోండి. మై బాడీ ఈజ్ మై ఫస్ట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి. మరి ఏంటి ఆలకిస్తున్నారా? ఉంటానండి.